మహేంద్ర సింగ్ ధోని ఇంకా భారత క్రికెట్ జట్టు మొత్తం, ఇంకొక వైపు రణబీర్ కపూర్ బాలీవుడ్ హీరోస్ జట్టు. ఈ ఫుట్బాల్ మ్యాచ్ ఇది 2016 క్రికెటర్స్ వర్సెస్ హీరోస్ మధ్య జరిగింది. మ్యాచ్ ప్రారంభమైన 5 నిమిషంలోనే మొదటి గోల్ కొడతాడు మహేంద్ర సింగ్ ధోని. ఈ మొదటి గోల్ తో మొత్తం క్రికెట్ జట్టు అంతా సంతోషంగా ఉంది. ఆ తరువాత శేఖర్ ధవన్ బంతిని మాహీకి పాస్ చేస్తాడు. మాహీ దానిని విరాట్ కోహ్లీకి పాస్ చేస్తాడు. ఆ తరువాత విరాట్ దాన్ని మరొకరికి పాస్ చేస్తాడు. ఆ గోల్ కొట్టే అవకాశం కొంచెంలో తప్పింది, కానీ కొంత సమయం తర్వాత ధోని టీం కి ఒక ఫ్రీ కిక్ లభించింది. ఈసారి మహేంద్ర సింగ్ ధోని చాలా సరదాగా ఆ ఛాన్స్ ను ఉపయోగించుకున్నాడు. ఎందుకంటే మాహీ ఇందులో మహేంద్ర సింగ్ రొనాల్డో లాగా పర్ఫెక్ట్ గా గోల్ కొడతాడు. భారత క్రికెటర్లు ఆ గోల్ సంబరాలు జరుపుకుంటున్నారు. అంతలోనే క్రికెటర్లు మరో గోల్ కొట్టారు. అంటే ఇప్పుడు స్కోరు 3-0 అయింది. ఇక హీరోలు కూడా ఎక్కడ ఆగుతారు? మ్యాచ్ 40వ నిమిషంలో బాలీవుడ్ హీరోస్ మొదటి గోల్ కొడతారు. క్రికెటర్లకు గట్టిగా పోటీ ఇచ్చారు. కానీ ఈ మధ్యలో మనీష్ పాండే ఒక స్టార్ ని ఢీకొని కింద పడతాడు. దీంతో క్రికెటర్లకు మరొక ఫ్రీ గోల్ లభించింది. ఇందులో కూడా క్రికెటర్లు గోల్ కొట్టారు. ఈ మ్యాచ్ చివరి వరకు ధోని క్రికెట్ జట్టు స్కోర్ 7, ఇంకొక వైపు హీరో స్కోరు 3. కాబట్టి ఈ మ్యాచ్ ను మన క్రికెట్ జట్టు సునాయాసంగా గెలిచింది.